అందరికీ జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు నుంచి భగవద్గీత శ్లోకాలు మా ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. భగవద్గీత శ్లోకాలు మరియు వాటి భావము చెప్పడం జరుగుతుంది. మనము మొదటి అధ్యాయంలో భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకము చదవబోతున్నాము. మొదటి శ్లోకము ధృతరాష్ట్ర ఉవాచ. ఓం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవా చైవ కిమకుర్వత సంజయ. శ్లోకం మరొకసారి. ఓం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవా చైవ కిమకుర్వత సంజయ. మళ్ళీ మూడోసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవా చైవ కిమకుర్వత సంజయ. ధర్మమునకు ప్రాధాన్యమున్న ప్రదేశము ప్రసిద్ధమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సమవేతులైన నా కౌరవుల సంతానము మరియు పాండవుల సంతానము ఏమి చేశారని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు. ధృతరాష్ట్రుడు తన చేతిలో అంధకారముతో పాటు మానసిక వికారాన్ని కూడా కలిగి ఉన్నాడు కనుక తనలో ఈ యుద్ధాన్ని ధర్మంగా కాకుండా తన పుత్రులు గెలవాలని ఆశతో చూస్తున్నాడు. కురుక్షేత్రంలో ఒక పవిత్ర ప్రదేశం కావడం వలన ఆ ప్రదేశపు ప్రభావము పాండవులపై ఎక్కువగా చూపవచ్చునని, యుద్ధంలో వారి ధర్మము నెరవేరవచ్చునని అతనికి ఆందోళన ఉంది. అందుకే అతను సంజయుని నోట నుండి అక్కడ జరిగిన పరిస్థితులను తెలుసుకోవాలనుకున్నాడు. మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకము పూర్తి కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మొదటి అధ్యాయంలో రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాము. సంజయ ఉవాచ. ఓం దృష్ట్వా తు పాండవానేకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. శ్లోకం మరొకసారి. ఓం దృష్ట్వా తు పాండవానేకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. శ్లోకం మూడొకసారి. ఓం దృష్ట్వా తు పాండవానేకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. శ్లోకానికి అర్థమేమిటో తెలుసుకుందాము. పాండవుల సైన్యము వ్యూహ రచనగా ఏర్పాటు చేయబడిన దాన్ని చూసి దుర్యోధనుడు తన ఆచార్యుడైన ద్రోణాచార్యుని సమీపించి రాజా హోదాలో తన మాటలను పలికాడు. సందర్భము ఈ శ్లోకంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించడానికి ముందు సంభవించిన దృశ్యాన్ని వివరిస్తూ దుర్యోధనుడు పాండవుల సేన యొక్క శక్తి మరియు వ్యూహ రచనను చూసి కాస్త ఆత్మగౌరవంతో గర్విస్తూ తన సైన్యపతి ద్రోణాచార్యుడే తన భావాలను తెలియజేస్తున్నాడు. భగవద్గీతలోని ఇదే సందర్భంలో కౌరవ మరియు పాండవుల సైన్యాలు ఒకదానికొకటి ఎదుర్కొంటున్నాయి మరియు ఇది ఒక ప్రధాన మానసిక పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తుంది. ఈరోజు భగవద్గీతలోని మొదటి శ్లోకము మరియు దాని భావము, తర్వాత రెండో శ్లోకము మరియు దాని భావము తెలుసుకోవడం జరిగింది. తిరిగి రేపు మళ్ళీ మూడో శ్లోకము మరియు దాని భావం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇలా రోజు 2 శ్లోకాలు మనము భావంతో పాటు తెలుసుకోవడము, చదవడము మరియు దాని భావం తెలుసుకోవడం జరుగుతుంది కనుక మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.